అందరూ బాగుండాలని కోరుకుందాం. కోపంతో మనం ఏ పని చేసినా అది తప్పు పని అవుతుంది. ఒక్క క్షణాన్ని కోపాన్ని గనక మనం ఓర్చుకోగలిగితే 1000 క్షణాలు దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చు అనే సామెత ఉంది. కోపంతో ఉండడం అంటే నుప్పు కణికని చేతిలో పట్టుకుని విసరటం లాంటిది. నుప్పు కణికని చేత్తో పట్టుకుంటే మన చెయ్యే కాలుతుంది కదా, అలాగే కోపము మనల్ని దహించి వేస్తుంది. అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని. అలా కోపం వచ్చినా కూడా నిగ్రహించుకొని ఎదురు మాట్లాడకుండా మరి ఎలా తట్టుకోవాలో ఈ ఒక్క చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో సుజాత అనే ఒక స్త్రీ తన కొడుకు సురేష్ను వెంటబెట్టుకుని ఒక మార్కెట్కు వెళుతుంది. కూరగాయల మార్కెట్కి కూరగాయలు కొనడానికి వెళుతుంది. ఆ సమయంలో ఒక స్త్రీ ఈవిడికి తగులుతుంది ఎదురొచ్చి. అయితే సుజాత పడబోయి తట్టుకుని నిలబడుతుంది. ఈ సుజాత ఏమీ అనలేదు, కానీ ఆ ఎదురొచ్చిన మహిళ, ఏమమ్మా చూసుకుని నడవలేవా, ఎదురు ఎవరొస్తుంది కానడం లేదా అనేసి విపరీతంగా కోపం తెచ్చుకొని మాట్లాడుతుంది. తప్పు ఆమెదైనా కూడా ఈవిడనే ఆవిడ దూషిస్తుంది. అయితే సుజాత ఏమీ మాట్లాడదు. అప్పుడు ఇంకా రెచ్చిపోతుంది. ఏమి ఇన్ని మాట్లాడుతున్నా ఈమె ఎదురు చెప్పడం లేదు అని ఇంకాస్త కోపంతో మాట్లాడుతుంది. ఆ ఇంట్లో వాళ్ళను కూడా తిడుతుంది. అయినా కూడా సుజాత ఏమీ మాట్లాడకుండా కొడుకుని తీసుకుని అక్కడి నుంచి కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఇదంతా చూసినటువంటి సురేష్ అడుగుతాడు, అమ్మా నీకు ఆవిడ అలా తిడుతుంటే కోపం రాలేదా? నిన్ను తిట్టడమే కాకుండా ఇంట్లో వాళ్ళను కూడా తిట్టింది, అయినా నీ కోపం రాలేదా అని అడుగుతాడు. అప్పుడు సుజాత, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళి బాగా వాసన వచ్చే మురికి బట్టలు తీసుకుని వస్తుంది. వచ్చి ఇవి వేసుకో, నీ శుభ్రమైన బట్టలు విడిచేసి ఈ బట్టలు వేసుకో అనిస్తుంది. ఇదేమిటి, నేను వేసుకున్న శుభ్రమైన బట్టలు విడిచి ఈ మురికి బట్టలు నేను వేసుకోను, నాకొద్దు అంటాడు. అప్పుడు సుజాత విపులంగా చెప్తుంది, ఆ మురికి బట్టల్లాంటి ఆ కోపంతో అనే మాటల్ని స్వచ్ఛమైన నా మనసుని తాకలేదు, నేను పట్టించుకోలేదు. ఆ నా స్వచ్ఛమైన మనసు ఆ కోపంతో ఉన్న ఆ మాటలను స్వీకరించలేదు. కాబట్టి నేను మామూలుగానే వచ్చేసా. ఎప్పుడైనా సరే ఎవరైనా పోట్లాడినా, ఎవరైనా అనుచితంగా మాట్లాడినా, కోపంతో మాట్లాడినా వాటిని మనం పట్టించుకోకూడదు అని చెప్తుంది. అప్పుడు సురేష్ అంటాడు కదా, అదేమిటమ్మా, మా స్కూల్లో ఎవరైనా ఊరికినే ఏదన్నా మాట అంటే నాకు కోపం వస్తుంది, నేను కూడా ఎదురు తిడతాను, మరి నువ్వు కోపం రాకుండా ఎలా ఉంటుంది అని చెప్పని అంటాడు. అలా నీకు కోపం వచ్చిందే అనుకో, గట్టిగా శ్వాస పీల్చుకో, 20 అంకెలు లెక్కబెట్టు, ఆ కోపం సద్దుమణుగుతుంది. ఎప్పుడైనా కోపానికి తావిచ్చామంటే మన ఆనందాన్ని మనం దూరం చేసుకున్నట్టే. కాబట్టి కోపాన్ని మనం తగ్గించుకోవాలి అని కొడుక్కి చక్కగా హితబోధ చేస్తుంది. చూసారా, కోపం ఊరికినే, దానికి సమయ సందర్భాలు ఉండవు, అనుకోకుండానే కోపం వచ్చేస్తుంది. మరి అలాంటి కోపం మనల్ని చెరుపే కదా చేస్తుంది, మనని చెరుపు చేస్తుంది, ఇతరులతోటి మనని దూరం పెట్టేటట్టుగా కూడా చేస్తుంది. తన కోపమే తన శత్రువు. మరి అలాంటి కోపాన్ని, ఆ శత్రువైనటువంటి కోపాన్ని మనం స్వీకరించాలా, వదిలివేయాలా? మీరే ఆలోచించండి. ఇప్పుడు నాగరికత ప్రపంచంలో ఎవరైనా ఏమంటారంటే, ఎలా ఎదురు వాళ్ళు ఊరికినే మాట్లాడుతుంటే మాకు కోపం రాకుండా ఉంటుందా, మాకు కూడా కోపం వస్తుంది అని అంటారు. ఇలా
కోపతాపాలతో మన ఆనందాన్ని దూరం చేసుకుంటూ మరి మన సమయాన్ని వృధా చేసుకుంటూ అవే ఆలోచిస్తూ కూర్చుంటే ఈ జీవితం ఏమన్నా మనకి సుదీర్ఘంగా ఉండిపోతుందా? ఉండదు కదా. మరి అలాంటప్పుడు అవన్నీ మనం పెట్టుకుని మన సమయాన్ని మనం వృధా చేసుకోవాలా? ఆలోచించండి. కాబట్టి కోపాన్ని త్యజించండి. ఆ కోపాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టి మన పనిని మనం స్వచ్ఛంగా చేసుకుంటూ వెళదాం. ఏమంటారు? ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కామెంట్ ఇవ్వండి.